హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. శివరాత్రి రోజు శివునికి ఎంతో ఇష్టమైన కందగడ్డ. ఈ కందగడ్డ నీరు ఉంటుంది, సప్పగా ఉంటుంది, టేస్ట్ ఉంటలేదు అనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నీరు ఉండదు, ఎంతో టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కిలో కందగడ్డ తీసుకొని ఒకసారి కడగాలి. కడిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని మళ్ళీ ఒకసారి కడగాలి. కందగడ్డ పెద్దగా ఉంటే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ మీద రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత 2 లేదా 3 చెంబుల నీళ్లు పోసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. నీరు మరుగుతున్నప్పుడు నీరుకు తగలకుండా ఒక స్టీల్ జల్లెడ పెట్టుకోవాలి దానిపైన. తర్వాత ముందుగా కడిగేసి పెట్టుకున్న కందగడ్డ అందులో వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. శివరాత్రి రోజు చేసుకునే కందగడ్డ, శివునికి ఎంతో ఇష్టమైన కందగడ్డ రెడీ ఫ్రెండ్స్. ఉడికిందా లేదా అని స్పూన్ పట్టి కానీ ఇట్లా మన చేత్తో కానీ తీసి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.